హలో అండి, ఇవాళ మనం ఎన్సీఆర్టీ సైన్స్ క్లాస్ 8 చాప్టర్ 10 డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇక్కడ మనకి రీచింగ్ ద ఏజ్ ఆఫ్ అడోలసెన్స్ అండి. సో అంటే ఏంటంటే ఇప్పుడు మనము మన ఈ యంగర్ జనరేషన్ నుంచి పుట్టిన తర్వాత నుంచి మనం కొంచెం మెచ్యూర్ స్టేజ్కి వచ్చే ఏజ్ని మనము అడోలసెన్స్ ఏజ్ అంటాం అనమాట. సో ఇక్కడ అడోలసెన్స్ అంటే ఏంటంటే మనకు కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ రావడం అనమాట. అంటే మనము రీప్రొడక్టివ్ అనే క్యాపబిలిటీని మనము గెయిన్ చేసుకునే ఏజ్నే అడోలసెన్స్ ఏజ్ అంటాం అనమాట. సో మనము నెక్స్ట్ ఫర్టిలైజేషన్ అనేది చేయగలుగుతాం అనమాట ఈ ఏజ్లో. సో మనమైనా కాదు, ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అనేటివి సో ఈ ఏజ్లోనే వాళ్ళ యొక్క మెచ్యూరిటీ స్టేజెస్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. సో ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ ఈ అడోలసెన్స్ అనేది ప్రతి మనిషికి 11 నుంచి 19 ఇయర్స్ లోపల వచ్చేస్తుంది అనమాట. సో అదే గర్ల్స్కి అయితే ఒక 2 ఇయర్స్ ముందుగానే, బాయ్స్ కంటే 2 ఇయర్స్ ముందుగానే వాళ్ళ యొక్క అడోలసెన్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ పబర్టీ అంటున్నారండి. సో పబర్టీ అంటే ఏంటంటే సెవరల్ చేంజెస్ అండి. అంటే అదే అడోలసెన్స్ ఏజెస్లో మనకి సెవరల్ చేంజెస్కి మనం గురి అవుతాం అనమాట. సో వాటిని మనం పబర్టీ అంటాము. సో వాటిని కూడా ఒక పబర్టీ ఏజ్గా మనము చెప్పుకోవచ్చు అనమాట. ఆ యొక్క ఏజ్ని, అదే ఆ చేంజెస్ వచ్చే ఏజ్ని కూడా మనం పబర్టీ ఏజెస్గా మనము చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే చేంజెస్ అట్ పబర్టీ అంటున్నారండి. సో మనం పబర్టీ ఏజ్లో ఏ చేంజెస్కి గురి అవుతామని ఇక్కడ చెప్తున్నారు. ఫస్ట్ మనము హైట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుందండి. సో ఈ పబర్టీ ఏజెస్లో మనందరికీ బోన్స్ అనేటివి లాంగ్ అవుతాయి, అలాగే మన ఆర్మ్స్, లెగ్స్, అలాగే పర్సన్ కూడా టాల్ అవుతాడని ఇక్కడ చెప్తున్నారండి. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏజెస్ ఇచ్చారు. సో 8 ఇయర్స్కి బాయ్స్ అనేది 72% హైట్ అవుతాడు, అదే గర్ల్ అయితే 77% హైట్ అవుతుంది. అదే 9 ఇయర్స్కి వచ్చే 75% బాయ్ హైట్ అయితే 81% గర్ల్స్ హైట్ అవుతారు. అదే ఇక్కడ మనం బాగా గమనిస్తే 17 ఇయర్స్ ఏజ్కి బాయ్స్ అనేవాడు 99% హైట్ అవుతాడు. సో అదే గర్ల్స్ అయితే 100% హైట్ని వాళ్ళు గెయిన్ చేసుకుంటారండి. సో అదే 18 ఇయర్స్ ఏజ్కి వాళ్ళు 100% హైట్ అనేది ఫుల్ఫిల్ అయిపోతారు బాయ్స్ అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ గర్ల్స్ అనేవాళ్ళు 1 ఇయర్కి ముందుగానే బాయ్స్ కంటే వాళ్ళ 100% హైట్ని వాళ్ళు ఇంక్రీజ్ అయిపోతారు అనమాట. సో ఇక్కడ అదే చెప్తున్నారు, బాయ్స్ కంటే గర్ల్స్ 2 ఇయర్స్ ముందుగానే వాళ్ళ యొక్క అడోలసెన్స్ ఏజ్ని వాళ్ళు గెయిన్ చేసుకుంటారని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే మనము అడోలసెన్స్ ఏజ్లో మనము హైట్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతాము. సో మనము కొంచెము మెచ్యూర్ ఏజ్ అవుతాము. సో ఆ టైంలో మీరు కరెక్ట్ ఫుడ్ని తీసుకోండి, అలాగే మీ న్యూట్రిషన్స్ అనేటివి కరెక్ట్గా తీసుకోవడం వల్ల మన బాడీ పార్ట్స్ అనేవి బాగా పెరుగుతాయని ఇక్కడ చెప్తున్నారు. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ హైట్ అనేది మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి డిపెండ్ అయి ఉంటుంది. సో మన ఫ్యామిలీ మెంబర్స్ 6 feet ఉంటే మనం కూడా 6 feet అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది వారి యొక్క జీన్స్ నుంచి మనకు వస్తుందని ఇక్కడ చెప్తున్నారండి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే చేంజెస్ ఇన్ బాడీ షేప్ అనమాట. సో మన బాడీలో ఉండే పార్ట్స్ కూడా కొన్ని షేప్ అవుట్ అవుతాయి. సో ఫస్ట్ షోల్డర్స్ అండి. సో ప్రతి ఒక్కరికి వారి యొక్క షోల్డర్స్ అనేవి చేంజ్ అవుతాయి అనమాట. కొంచెం బ్రాడ్గా, కొంచెం గ్రోత్ అయినట్టు కనిపిస్తాయి అనమాట. సో అడోలసెన్స్ ఏజ్లో షోల్డర్స్ అనేవి ఖచ్చితంగా పెరుగుతాయి అనమాట. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తారంటే మజిల్స్ ఆఫ్ ఏ బాడీ. సో మజిల్స్ కూడా అదే బాయ్స్కి బాడీ మజిల్స్ కూడా బాగా పెరుగుతాయని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో గర్ల్స్ కంటే బాయ్స్ యొక్క మజిల్స్ బాగా పెరుగుతాయని చెప్తున్నారు. సో గ్రోత్ అవుతాయి, కానీ అవి బాయ్స్కి గర్ల్స్కి కొంచెం డిఫరెంట్ స్టేజెస్లో గ్రో అవుతాయి అనమాట. సో గర్ల్స్కి కొంచెము ఒక 50% ఇంక్రీజ్ అయితే బాయ్స్కి 100% ఇంక్రీజ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ అదే చెప్తున్నారు. ఇంకా వాయిస్ చేంజ్ అంటున్నారండి. సో అడోలసెన్స్ స్టేజ్లో ప్రతి ఒక్కరి వాయిస్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో మన చిన్నప్పుడు మాట్లాడే మాటలకి ఇప్పుడు మాటలకి చాలా తేడా ఉంటుంది అనమాట. సో ఈ అడోలసెన్స్ ఏజ్లో వాయిస్ అనేది చేంజ్ ఓవర్ అవుతుంది. కొంచెం బ్రాడ్గా, అదే బాయ్స్కి అయితే కొంచెం బ్రాడ్గా, కొంచెం రఫ్గా ఉంటుంది వాయిస్ అనేది. అదే లేడీస్కి వచ్చేసరికి కొంచెం స్మూత్గా ఉంటుంది వాయిస్ అనేది ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ యాడమ్స్ యాపిల్ ఇక్కడ చూస్తున్నారా, ఈ మన వాయిస్ బాక్స్ యొక్క షేప్ అనేది కూడా కొంచెం సైజ్ అనేది బిగ్గర్ అవుతుందని ఇక్కడ చూపిస్తున్నారు. సో మనకు అడోలసెన్స్ ఏజ్లో ప్రతి ఒక్కరికి మన వాయిస్ బాక్స్ అనేది పెరుగుతుందని ఇక్కడ చెప్తున్నారండి. సో ఇక్కడ ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే ఇంక్రీజ్డ్ యాక్టివిటీ ఆఫ్ స్వెట్ అండ్ సెబాషియస్ గ్లాండ్స్ అనమాట. సో ప్రతి ఒక్కరికి పబర్టీ టైంలో స్వెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే స్వెట్ గ్లాండ్స్ అనేవి ఎక్కువ సెక్రీట్ అవుతాయి. అలాగే సెబాషియస్ గ్లాండ్స్, ఆయిల్ గ్లాండ్స్ అనేవి కూడా ఎక్కువగా సెక్రీట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ
ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఫ్యూ గ్లాండ్స్ స్వెట్ గ్లాండ్స్, ఆయిల్ గ్లాండ్స్, సలైవరీ గ్లాండ్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా సెక్రేట్ అవుతాయి బాడీలో అని చెప్తున్నారు. సో మనందరూ తెలుసు ఎండోక్రైన్ గ్లాండ్. సో ఎండోక్రైన్ గ్లాండ్ అనేది హార్మోన్స్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఇది ఎక్కువగా బ్లడ్ స్ట్రీమ్లోకి హార్మోన్స్ అనేది రిలీజ్ చేస్తుంది డైరెక్ట్గా. సో ఎండోక్రైన్ గ్లాండ్ అనేది హార్మోన్స్ అనేది ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. సో దే ఆర్ ఆల్సో టర్మ్డ్ యాజ్ డక్ట్లెస్ గ్లాండ్స్ అంటున్నారు అనమాట. సో హార్మోన్స్ డక్ట్లెస్ గ్లాండ్స్ అని కూడా చెప్పచ్చని ఇక్కడ చెప్తున్నారు. సో మనము అడల్సెన్స్ ఏజ్లో ఎక్కువ ఆయిల్ గ్లాండ్స్ అనేవి రిలీజ్ అవుతాయి కాబట్టి అందుకే మన ఫేసెస్లో పింపుల్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. మనకే తెలుసు మన ఫేసెస్లో ఎక్కువ పింపుల్స్ వస్తాయి అడల్సెన్స్ ఏజ్లో. సో ఇక్కడ అదే చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే మనకు స్కిన్ గ్లాండ్స్ కూడా ఉంటాయి కదా. సో బికాస్ ఆఫ్ ద ఇంక్రీజ్డ్ యాక్టివిటీ ఆఫ్ ది ఈస్ గ్లాండ్స్ ఇన్ ద స్కిన్ అనమాట. సో మన స్కిన్లో కూడా ఈ ఆయిల్ గ్లాండ్స్ అనేది ఎక్కువ ఉండిపోవడం వల్లనే మన ఫేసెస్లో పింపుల్స్ వస్తాయని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇంకా ఇక్కడ డెవలప్మెంట్ ఆఫ్ సెక్స్ ఆర్గన్స్ అంటున్నారు. సో మన పబర్టీ ఏజ్లో అదే మేల్ సెక్స్ ఆర్గన్స్ లైక్ టెస్టిస్ కానీ పెన్నిస్ కానీ ఇవన్నీ పూర్తిగా డెవలప్ అయిపోతాయి. అదే ఈ టెస్టిస్ అనేది స్పర్మ్స్ రిలీజ్ చేసేంత ఎక్కువగా ఇవి డెవలప్ అవుతాయని చెప్తున్నారు. అదే గర్ల్స్కి వచ్చేసరికి ఓవరీస్ ఎన్లార్జ్ అవుతాయి. అలాగే వాళ్ళు ఎగ్స్ని కూడా బిగిన్ టు మెచ్యూర్. వాళ్ళ అవి ఓవరీస్ అనేది ఎగ్స్ని లే చేస్తాయి కదా. సో అవి కొంచెం డెవలప్ అవుతాయని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇంకా ఇక్కడ చెప్తున్నారంటే రీచింగ్ మెంటల్, ఇంటెలెక్చువల్ అండ్ ఎమోషనల్ మెచ్యూరిటీ అనమాట. సో మనందరము కొంచెం అడల్సెన్స్ ఏజ్లో కొంచెం మెచ్యూరిటీకి గురవుతాం అనమాట. అదే కొంచెం మెచ్యూర్గా ఆలోచించడం కానీ మన మాటలు అనేది మారిపోతాయి. అలాగే మన బ్రెయిన్ అనేది కొంచెము తెలివిగా ఆలోచిస్తుంది. సో మనము సెల్ఫ్ కాన్షియస్ మనందుకు మనమే ఆలోచించుకోగలుగుతాం, కొంచెము మెచ్యూర్గా మాట్లాడతాము. అలాగే మనకి ఏదైనా చదివే కెపాసిటీ అనేది వస్తుందన్నమాట. సో ఈ మనకి ఆలోచనలు అనేవి కొంచెము పెరుగుతాయి. సో ఇవన్నీ ఈ అడల్సెన్స్ ఏజ్లోనే చెప్తున్నారు అనమాట. సో ఇంకెక్కడ చెప్తుంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అన్నారు. సో ఈ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటే ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకి మన హెయిర్ అదే బాయ్స్కి అనేది హెయిర్ అనేది కొంచెం ఫేషియల్గా పెరుగుతుంది అనమాట. సో అందరూ తెలుసు మనందరికీ హెయిర్ అనేది బ్రీడ్స్ మన గడ్డం అనేది పెరుగుతుంది. అలాగే కొంచెము గడ్డం అనేది కూడా కొంచెము రఫ్గా పెరుగుతుందని మనందరూ తెలుసు అనమాట. సో ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అనేది బాయ్స్కి గర్ల్స్కి కొంచెం డిఫరెంట్గా ఉంటాయని ఇక్కడ చెప్తున్నారనమాట. సో మన బాడీ పార్ట్స్ మీద ఈ హెయిర్ అనేది గ్రో అవుతుందని ఇక్కడ చెప్తున్నారనమాట సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్లో. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే చేంజెస్ అక్కర్స్ అట్ అడల్సెన్స్ ఆర్ కంట్రోల్డ్ బై హార్మోన్స్. మన అదే ఆ చేంజెస్ అనేటివన్నీ మొత్తం మన హార్మోన్సే కంట్రోల్ చేస్తాయని ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఈ హార్మోన్స్ అనేటివి ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేటివి సెక్రెట్ చేస్తాయి. సో ఎండోక్రైన్ గ్లాండ్స్ అని చెప్పుకోవచ్చు, ఎండోక్రైన్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ద మేల్ హార్మోన్ ఆర్ టెస్టోస్టిరాన్. సో ద మేల్ హార్మోన్ ఏమంటారంటే టెస్టోస్టిరాన్ పిలుస్తారు అనమాట. సో ఈ టెస్టోస్టిరాన్ అనేది టెస్టిస్ అనేది రిలీజ్ చేస్తుంది. టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ టెస్టిస్ రిలీజ్ చేస్తుంది. సో ఈ పబర్టీ స్టేజ్లో టెస్టోస్టెరాన్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఇది బాయ్స్లో జరుగుతుంది అనమాట. సో ఇంకా ఎక్కడ చెప్పుకోవచ్చు అంటే ఈ టెస్టోస్టెరాన్ రిలీజ్ చేసినప్పుడు మనం చాలా చేంజెస్ గురవుతాము. సో వన్ ఆఫ్ ద చేంజ్ ఏంటని చెప్తున్నారంటే ఫేషియల్ హెయిర్ అని చెప్తున్నారు అనమాట ఇక్కడ బాయ్స్లో. సో ఇక్కడ ఏం చెప్తారంటే ఫిమేల్ హార్మోన్ రైట్, ఫిమేల్ హార్మోన్ని ఈస్ట్రోజన్ అంటారని ఇది ఓవరీస్ ప్రొడ్యూస్ చేస్తుందని చెప్తున్నారు అనమాట. సో ఇంకా ఇక్కడ మిల్క్ సెక్రేటింగ్ గ్లాండ్స్ కానీ మ్యామరీ గ్లాండ్స్ కానీ ఇవన్నీ కూడా వారి యొక్క బ్రీడ్స్లో డెవలప్ అవుతాయని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే పిట్యూటరీ గ్లాండ్ గురించి చెప్తున్నారు. సో ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది ఇంకొక హార్మోన్స్ రిలీజ్ చేస్తాం అనమాట. అదే ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ కాకుండా ఇంకా కొన్ని గ్లాండ్స్ అనేవి హార్మోన్స్ రిలీజ్ చేస్తే అది ఆ గ్లాండ్ ఏంటంటే పిట్యూటరీ గ్లాండ్ అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఈ హార్మోన్స్ మొత్తం కంట్రోల్ అనేది పిట్యూటరీ గ్లాండ్ దగ్గరే ఉంటుందన్నమాట. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే రోల్ ఆఫ్ హార్మోన్స్ ఇన్ ఇనిషియేటివ్ రిప్రొడక్టివ్ ఫంక్షన్ అనమాట. సో అంటే ఏంటంటే ఇప్పుడు ఎండోక్రైన్ గ్లాండ్ అనేది హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది డైరెక్ట్గా మన బ్లడ్ స్ట్రీమ్లోకి, మన బ్లడ్లోకి హార్మోన్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. సో ఈ హార్మోన్స్ అనేది ఏ బాడీ పార్ట్కి వెళ్ళాలనుకుంటాయో సో వాటిని మనం టార్గెట్ సైట్ అంటామన్నమాట. సో ఈ టార్గెట్ సైట్ అనేది ముఖ్యంగా హార్మోన్స్తో రెస్పాండ్ అవుతుంది. సో ఇంకా చాలా ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి ఉన్నాయని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఆ ఎండోక్రైన్ గ్లాండ్స్ డక్ట్లెస్ గ్లాండ్స్ అని అంటారని ఇక్కడ చెప్తున్నారు. సో ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ హార్మోన్స్ అనేవి రిలీజ్ చేస్తాయి. సో ఇంకా ఇక్కడ టెస్టిస్ మరియు ఓవరీస్. సో ఈ టెస్టిస్ అండ్ ఓవరీస్ అనేవి సెక్స్ హార్మోన్స్ అనమాట. సో ఇవన్నీ మనకు తెలిసే ఉంటాయి. సో ఇంకా ఏం చెప్తున్నారంటే
The sex hormones are under the control of hormones from the pituitary gland. So pituitary gland రిలీజ్ చేస్తుంది ఆ హార్మోన్స్. సో ఆ హార్మోన్స్ యొక్క కంట్రోల్లోనే ఉంటాయి సెక్స్ హార్మోన్స్ అనేవి ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ద పిట్యూటరీ సెక్రీట్స్ మెనీ హార్మోన్స్, వన్ ఆఫ్ విచ్ మేక్స్ ఓవా మెచ్యూర్ ఇన్ ది ఓవరీస్ అండ్ స్పర్మ్స్ ఫ్రమ్ ఇన్ ద టెస్టిస్. అదే మనదే తెలుసు ఓవా అనేది ఎగ్ అనమాట. సో ఆ ఓవా అనేది మెచ్యూర్ అవుతుంది. ఈ పిట్యూటరీ గ్లాండ్ అదే పిట్యూటరీ సెక్రీట్స్ మెనీ హార్మోన్స్, ఇది చాలా హార్మోన్స్ అనేది రిలీజ్ చేస్తుంది పిట్యూటరీ గ్లాండ్ అనేది. సో ఈ పిట్యూటరీ ఆ హార్మోన్స్ వల్లనే ఈ ఓవరీస్ అదే ఈ ఓవా ఎగ్ అనేది మెచ్యూర్ అవుతుంది ఓవరీస్లో, అలాగే స్పర్మ్స్ అనేది మెచ్యూర్ అవుతాయి ఈ టెస్టిస్లో అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ కొంచెం సైకిల్ లాంటిది ఇచ్చారు. సో హార్మోన్స్ ఫ్రమ్ పిట్యూటరీ స్టిమ్యులేట్ టెస్టిస్ అండ్ ఓవరీస్ టు రిలీజ్ టెస్టోస్టిరాన్ ఇన్ మేల్ అండ్ ఎస్ట్రోజెరాన్ ఇన్ మేల్, అదే ఫిమేల్ అనమాట. సో ఈ టెస్టోస్టిరాన్ మరియు ఎస్ట్రోజన్ అనేవి మేల్ ఫిమేల్లో రిలీజ్ అవుతాయి కదా టెస్టిస్ మరియు ఓవరీస్ నుంచి. సో అవన్నీ కూడా పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేసే హార్మోన్స్లోనే ఒక కంట్రోల్నే ఉంటాయన్నమాట. సో ఇవన్నీ డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్లోకి రిలీజ్ అయిపోతాయి మరియు ఏ బాడీ పార్ట్స్కి వెళ్ళాలనుకుంటే ఆ బాడీ పార్ట్స్కి వెళ్తాయి అనమాట. సో వెళ్ళేదాన్ని టార్గెట్ సైట్ అంటామని ఇక్కడ చెప్తారు అనమాట. సో పర్టికులర్ ఒక బాడీ పార్ట్ మాత్రమే ఇవి టార్గెట్ చేసుకొని అదే ఆ బాడీ పార్ట్లోకి వెళ్ళిపోతాయి. సో దాన్ని మనం టార్గెట్ సైట్ అంటాము. సో ఇంకా మళ్ళీ దాని తర్వాత ఏం చేస్తారంటే స్టిమ్యులేట్ చేంజెస్ ఇన్ ద బాడీ ఆన్ సైట్ ఆఫ్ పబర్టీ. సో ఆ పబర్టీ స్టేజ్లో ఈ హార్మోన్స్ అన్నీ వెళ్ళిపోయి సో దట్ ఆ బాడీ పార్ట్ అనేది చేంజ్కి గురవుతుంది అనమాట. సో అదే చెప్తున్నారు ఇక్కడ. సో ఇంక ఇక్కడ ఏం చెప్తున్నారంటే రీప్రొడక్టివ్ పేస్ ఆఫ్ లైఫ్ ఇన్ హ్యూమన్స్ అనమాట. సో మనందరూ తెలుసు మనందరం కొంచెం మెచ్యూర్ అవుతామని, అలాగే ఈ అడల్సెన్స్ ఏజ్లో ఇంకా ఏం చెప్తున్నారంటే మన టెస్టిస్ మరియు ఓవరీస్ అనేటివి గ్యామెట్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఈ గ్యామెట్స్ మనకు తెలుసు, ఈ గ్యామెట్స్ వల్లనే ఒక జైగోట్ ఫామ్ అయ్యి ఒక న్యూ ఇండివిజువల్ అనేది ఫామ్ అవుతుందని మనందరూ తెలుసు అనమాట. ఒక ఫర్టిలైజేషన్ కారణం ఈ గ్యామెట్స్. సో మనందరం మెచ్యూర్ అయ్యేంత విధంగా ఈ అడల్ట్స్ ఏజ్ అనేది చేస్తుంది అనమాట. సో మనం ఇంకా ఒక ప్రొటెక్షన్ చేయగలుగుతాము. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే 45 to 50 years వరకు ఈ అడల్సెన్స్ ఏజ్ అనేది ఉంటుంది అనమాట. అదే ద ఏజ్ ఆఫ్ 40 to 50 years ద లాస్ట్ ఏజ్ ఈ అడల్సెన్స్ ఏజ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇంకా ఏం చెప్తున్నారంటే అదే లేడీస్ అనే వాళ్ళు 28 to 30 days వరకు ఈ ఓవం అంటే ఎగ్ అనమాట. ఆ ఎగ్ని మెచ్యూర్ చేసి రిలీజ్ చేస్తారు. సో దట్ యూటిరస్ బికమ్స్ థిక్ అనమాట. అదే మనది తెలుసు కదండి, యూటిరస్ అనేది ఒక సైడ్ వాల్ లాగా ఉంటుంది. సో ఈ యూటిరస్లోకి వాళ్ళు ఓవం అనే ఎగ్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఈ ఎగ్ అనేది కొంచెము బ్రాడ్ అవుతుంది, అదే కొంచెము మెచ్యూర్ అవుతుంది అనమాట. ఒకవేళ స్పర్మ్ అనేది రిలీజ్ చేస్తే ఈ ఓవంలోకి ఈ ఎగ్లోకి యూటిరస్ అనేది కొంచెం పెరిగి సో దట్ న్యూ ఇండివిజువల్ అనేది ఫామ్ అవుతారు. సో స్పర్మ్ అనేది రిలీజ్ చేయలేదు అనుకోండి ఈ ఓవంలోకి, సో దట్ వాళ్ళు ఈ యూటిరస్ నుంచి వాళ్ళు బ్లడ్ అనేది కొంచెం రిలీజ్ బ్లడ్ అదే యూటిరస్ ఈ వేస్టేజ్ మొత్తాన్ని వాళ్ళు బ్లడ్ ద్వారా బయటికి పంపించేస్తుంటారు. సో దాన్ని మెన్సురేషన్ అంటారు అనమాట ఇక్కడ. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే మెన్సురేషన్ అనేది ఎవ్రీ మంత్ 28 to 30 days లోపల ఒక మెన్సురేషన్ సైకిల్ అనేది జరుగుతుందని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ద ఫస్ట్ మెన్స్ట్రల్ ఫ్లోస్ బిగిన్స్ అట్ పబర్టీ అండ్ ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ మొనార్కీ అని ఇక్కడ అంటారు. సో ద ఫస్ట్ మెన్స్ట్రల్ ఫ్లో బిగిన్స్ అట్ పబర్టీ ఏజ్ జరుగుతుంది. సో దాన్ని మొనార్కీ అంటారని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇంకా 45 to 50 years అట్ ద ఏజ్ ద మెన్స్ట్రల్ సైకిల్ స్టాప్స్, అదే వాళ్ళ మెన్స్ట్రల్ సైకిల్ అనేది స్టాప్ అయిపోతుందని చెప్తున్నారు. సో స్టాప్ అయిపోయే విధాన్ని మెనోపాస్ అంటారని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో 45 to 50 years వరకే ఏజ్ అవుతుంది, దాని తర్వాత అది ఆగిపోతుందని ఇక్కడ చెప్తున్నారు. సో దాన్నే మెనోపాస్ అంటారని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ సైకిల్ అనేది హార్మోన్స్ వల్లే కంట్రోల్ అవుతాయి. సో అన్ని కంట్రోల్ ఉండేది హార్మోన్స్లోనే, మెన్స్ట్రల్ సైకిల్ కూడా హార్మోన్స్ కంట్రోల్లోనే ఉంటుందని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఒకవేళ స్పర్మ్ అనేది ఆ ఎగ్కి టచ్ అయితే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది, లేకపోతే రాదు అని ఇక్కడ చెప్తున్నారు. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే సో జైగోట్ అదే హౌ ఈజ్ ద సెక్స్ ఆఫ్ బేబీ డిటర్మైన్డ్, అదే వాళ్ళ ఒక బేబీ అనేది మేలా ఫిమేలా అనేది ఎలా తెలుస్తుందని ఇక్కడ చెప్తున్నారు. సో అది ఎలా తెలుస్తుందంటే ఇప్పుడు మనందరికి తెలుసండి క్రోమోసోమ్స్. ఈ క్రోమోసోమ్స్ అనేది ఎక్కడ ఉంటాయంటే ద న్యూక్లియస్ తెలుసు కదండి, ఈ న్యూక్లియస్ పక్కన ఉంటాయి. సో క్రోమోసోమ్స్ అనేటివి. సో ఈ క్రోమోసోమ్స్ అనేటివి ప్రతి ఒక్కరికి 23 pairs ఉంటాయండి. సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి 23 pairs ఉంటాయి. దాంట్లో లాస్ట్ 2 వచ్చిందో, సో ఈ 23 ఉంటాయి కదా, ఈ 23లో లాస్ట్ 2 వచ్చి సెక్స్ హార్మోన్స్ అనమాట. సో ఈ సెక్స్ హార్మోన్స్ని మనము
ఫస్ట్ హార్మోన్ ఎక్స్ అనుకుందాం, ఇంకో హార్మోన్ వై అనుకుందామండి. సో ఎవ్రీ ఫిమేల్కి 2 ఎక్స్ హార్మోన్స్ ఉంటాయి అన్నమాట. సో ఫిమేల్కి 2 ఎక్స్ హార్మోన్స్ ఉంటాయి, అదే మేల్కి వచ్చేసరికి ఎక్స్ హార్మోన్ ఒకటి, వై హార్మోన్ అనేది ఒకటి ఉంటుంది మేల్కి. సో ఫిమేల్కి 2 క్రోమోజోమ్స్ ఉంటాయన్నమాట. అదే మేల్కి వచ్చేసరికి 1 ఎక్స్ క్రోమోజోము, 1 వై మేల్, అదే 1 వై క్రోమోజోమ్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇంకా ఒకవేళ స్పర్మ్ అనేది ఎక్స్ క్రోమోజోమ్ అయింది అనుకోండి, సో దట్ ద జైగోట్ విల్ హ్యావ్ ద జైగోట్ అనేది అదే ఒకవేళ స్పర్మ్ అనేది ఎక్స్ క్రోమోజోమ్ అయింది అనుకోండి, సో ఆ ఎగ్ అనేది మనకు తెలుసు, ఆ ఎగ్ అనేది ఎక్స్ క్రోమోజోమ్తో ఉంటుందన్నమాట. సో 2 ఎక్స్, ఒకవేళ స్పర్మ్ అనేది ఎక్స్ క్రోమోజోమ్ అయింది, జైగోట్ అదే ఎగ్ అనేది కూడా ఎక్స్ అయింది. సో ఇక్కడ 2 ఎక్స్లు కలుస్తున్నాయి కాబట్టి ఒక ఫిమేల్ అనేది ఫామ్ అవుతుందండి. సో ఒకవేళ స్పర్మ్ అనేది వై అయింది, సో ఎగ్ అనేది ఎక్స్లో ఉంటుంది. సో వై ఎక్స్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మేల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏం చెప్తారంటే, ఇక్కడ స్పర్మ్ అనేది మీరు గమనించవచ్చు, ఎగ్ అనేది ఎక్స్లో ఉంది, అలాగే స్పర్మ్ అనేది వైలో ఉందన్నమాట. సో ఇక్కడ ఎక్స్లో ఉంది. సో ఈ వై ఎక్స్ ఫామ్ చేస్తే మేల్ అయిపోతారు, సో ఎక్స్ ద్వారా ఫిమేల్ అవుతారనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యూ నో దట్ 1 minute అండి. ఇక్కడ ఏం చెప్తుంటే, నో యూ నో దట్ 6 chromosomes ఆఫ్ ద ఫాదర్ డిటర్మైన్స్ ద సెక్స్ ఆఫ్ అన్ అన్బార్న్ బేబీ అనమాట. సో ఫాదర్ ఒక్కరే మాత్రమే ఈ అన్బార్న్ బేబీని డిసైడ్ చేయగలుగుతారు, డిటర్మైన్ చేస్తారు. ద బిలీవ్ దట్ ద మదర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సెక్స్ ఆఫ్ హర్ బేబీ ఈస్ కంప్లీట్లీ రాంగ్ అండ్ బ్లేమ్ హర్ ఫర్ దిస్ ఈస్ టోటలీ అన్జస్టిఫైడ్ అంటారనమాట. సో ఫిమేల్ని మనము దీంట్లో బ్లేమ్ చేయడము మనకి అది అన్జస్టిఫైడ్ కాదు అని ఇక్కడ చెప్తారు. సో ఇది కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ వచ్చి మొత్తం మేల్స్లోనే ఉంటుంది, అదే ఫాదర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇంకా హార్మోన్స్ అదర్ దెన్ సెక్స్ హార్మోన్స్ అన్నారు. సో ఇంకా ఎక్కడేం చెప్తారంటే, ద హార్మోన్స్ సెక్రీటెడ్ బై ద పిట్యూటరీ స్టిమ్యులేట్స్ టెస్టిస్ అండ్ ఓవరీస్ టు ప్రొడ్యూస్ దేర్ హార్మోన్స్ అనమాట. సో ఇంకా పిట్యూటరీ ఉంటుంది కదా, సో ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది టెస్టిస్ మరియు ఓవరీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది వాటి హార్మోన్స్ ద్వారా. సో పిట్యూటరీ గ్లాండ్ కూడా ఒక టైప్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండే. ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇది డైరెక్ట్గా బ్రెయిన్కి అటాచ్ అయిపోయి ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. మరియు ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, apart from pituitary, the testes and the ovaries, there are other endocrine glands in the body such as thyroid, pancreas and adrenals అనమాట. సో ఇక్కడ చూస్తున్నా మనము థైరాయిడ్ గ్లాండ్ కానీ, సో థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడ ఉంటుంది, అలాగే అడ్రినల్ గ్లాండ్ ఇక్కడ ఉంటుంది. సో ఇది ప్యాంక్రియాస్ అనమాట. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అదే ఓవరీస్ ఇక్కడ ఉంటాయి ఫిమేల్ అయితే, అదే మేల్ టెస్టిస్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ గ్లాండ్స్ అనేవి ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్సే. ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఈ థైరాయిడ్ గ్లాండ్ని మరియు అడ్రినల్ గ్లాండ్ని, ఈ టెస్టిస్ కానీ ఓవరీస్ కానీ వీటన్నిటిని ఇవే సెక్రీట్ చేస్తాయని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఈ పిట్యూటరీ గ్లాండ్ లాంటివే సెక్రీట్ చేస్తాయి, ఎండోక్రైన్ గ్లాండ్స్ సెక్రీట్ చేస్తాయి వీటన్నిటిని అని ఇక్కడ చెప్తున్నారు. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, థైరాయిడ్ గ్లాండ్ గురించి చెప్తున్నారు. సో థైరాయిడ్ గ్లాండ్ వల్ల గోయిట్రీ అనే డిసీజ్ వస్తుందని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, థైరాక్సిన్ అనే హార్మోన్ వల్ల, సో ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది థైరాక్సిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది థైరాక్సిన్ అనే హార్మోన్ రిలీజ్ చేయలేకపోతే గాయిట్రీ అనే డిసీజ్ అనేది వస్తుందని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇన్సులిన్. సో ఇన్సులిన్ అనేది ప్రతి ఒక్కరి ద హార్మోన్ ఇన్సులిన్ ఈ సఫిషియంట్ క్వాంటిటీస్ అనమాట. సో ఇక్కడ ఇన్సులిన్ అనేది సఫిషియంట్ క్వాంటిటీస్లోనే ఉండాలని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ చూసారా, డయాబెటీస్, రైట్, డయాబెటీస్ అనే డిసీజ్ వస్తుంది. సో ఎందుకు వస్తుందంటే, ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ని రిలీజ్ చేయకపోతే ఈ డయాబెటీస్ అనే డిసీజ్ వస్తుందని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అడ్రినల్స్ ఆర్ ఆల్సో ప్రొడ్యూస్డ్ ద హార్మోన్ అడ్రిలిన్. అడ్రిలిన్ అనేది అడ్రినల్స్ గ్లాండ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట, అడ్రినల్ని. సో ఇది అడ్రినల్ అనేది ఏం చేస్తుందంటే, మనం ఎక్కువ కోపడడానికి మరియు బాధకు గురవడానికి, వరికి గురవడానికి, సో మన ఫీలింగ్స్ గురవడానికి అడ్రినల్ అనే గ్లాండే హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే,
థైరాయిడ్ మరియు అడ్రినల్స్ సెక్రెట్ దేర్ హార్మోన్స్ విచ్ దే రిసీవ్ ఆర్డర్స్ ఫ్రమ్ ద పిట్యూటరీ త్రూ ఇట్స్ హార్మోన్స్ అనమాట. సో పిట్యూటరీ ఆల్సో సెక్రెట్స్ గ్రోత్ హార్మోన్స్ విచ్ ఈస్ నెసెసరీ ఫర్ ద నార్మల్ గ్రోత్ ఆఫ్ ఏ పర్సన్ అనమాట. సో పిట్యూటరీ గ్లాండ్ అనేది గ్రోత్ హార్మోన్ సెక్రెట్ చేస్తుంది. సో ఇది నార్మల్ గ్రోత్కి యూస్ఫుల్ అనమాట. ఇంకా ఇక్కడ చెప్తుంటే థైరాయిడ్ మరియు అడ్రినల్ అనేది హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. సో ఈ హార్మోన్స్ రిలీజ్ చేసి ఇది పిట్యూటరీ గ్లాండ్ యొక్క ఆర్డర్స్ కోసం వెయిట్ చేసి, సో అది వాటి యొక్క పిట్యూటరీ గ్లాండ్ యొక్క హార్మోన్స్ ఆర్డర్స్ ఇస్తే సో దట్ దే గోయింగ్ టు బిగిన్ దేర్ యాక్షన్స్ అనమాట. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నానంటే రోల్ ఆఫ్ హార్మోన్స్ ఇన్ కంప్లీటింగ్ ద లైఫ్ హిస్టరీ ఆఫ్ ఇన్సెక్ట్స్ అండ్ ఫ్రాక్స్ అనమాట. సో అదే హార్మోన్స్ ఫ్రాక్స్లో ఇన్సెక్ట్స్లో ఎలా వాటి యొక్క యాక్షన్ స్టార్ట్ చేస్తాయని ఇక్కడ చెప్తున్నారు. సో అడల్ట్ నుంచి ఫ్రాక్కి వెళ్ళడానికి వచ్చే స్టేజ్నే మనం మెటామార్ఫసిస్ అంటాము. సో ఈ మెటామార్ఫసిస్ అనేది ప్రతి ఒక్క స్టేజ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాటర్పిల్లర్ నుంచి బటర్ఫ్లైకి అది చేంజ్ అవుతుంది, అంటే ఈ చేంజెస్నే మనం మెటామార్ఫసిస్ అంటాము. సో ఇంకా ఎక్కడేం చెప్పుకోవచ్చు అంటే ఫ్రాగ్లో థైరాక్సిన్, మనదే తెలుసు థైరాక్సిన్ అనేది థైరాయిడ్ గ్లాండ్ సెక్రెట్ చేస్తుందని. సో ఈ థైరాక్సిన్ వల్లనే ఈ ఫ్రాగ్లో మొత్తం వాటి యొక్క చేంజెస్కి థైరాక్సిన్ రెస్పాన్సిబుల్ అని ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో ఇంకా థైరాక్సిన్ ప్రొడ్యూసెస్ రిక్వైర్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఇన్సైడ్ ద వాటర్ ఇఫ్ ద వాటర్ ఇన్ విచ్ ద ఇక్కడ అయోడిన్ ఇన్ వాటర్ అంటారు. సో అయోడిన్ అంటే ఏంటంటే ఉప్పు లేకుండా ఉంటే, సో అదే మనకి ఉప్పు కనుక మనం అస్సలు తినకుండా ఉంటే మనకి థైరాయిడ్ డిసీజ్ అనేది వస్తుందండి. మనకు తెలుసు థైరాయిడ్ డిసీజ్ అనేది మన వాయిస్ బాక్స్ ఉంటుంది చూసారా, ఇది నెక్ అనుకోండి. సో ఇది నెక్ అనుకుంటే ఈ నెక్లో మనకి ఉబ్బుతుందండి మన నెక్ అనేది. సో థైరాయిడ్ డిసీజ్ అనేది అలా వస్తుందన్నమాట. మనము అయోడిన్ అసలు తీసుకోకపోతే, ఉప్పుని కనుక అసలు తీసుకోకపోతే మనకి థైరాయిడ్ డిసీజ్ వస్తుందన్నమాట. సో ఇక్కడ అదే చెప్తున్నారు. సో ద థైరాక్సిన్ ప్రొడ్యూస్ రిక్వైర్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ అయోడిన్ ఇన్ వాటర్ ఇఫ్ ద వాటర్ ఇన్ విచ్ ద tadpoles are growing does not contain sufficient iodine, the tadpoles cannot become adults అనమాట. సో ఇప్పుడు వాటర్లో అనేది ఉప్పు శాతం లేదనుకోండి. సో అప్పుడు ఈ టాడ్పోల్స్ అంటే ఫ్రాగ్ యొక్క యంగ్ వన్స్ అనమాట. సో ఈ టాడ్పోల్స్ నుంచే ఫ్రాగ్స్ అనేది వస్తాయి. ఈ టాడ్పోల్స్ అనేవి అసలు గ్రో అవ్వవు అనమాట. సో వాటర్లో అనేది అయోడిన్ కంటెంట్ ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో వాటర్లో అయోడిన్ కంటెంట్ ఉంటే సో దట్ థైరాయిడ్ డిసీజ్ అనేది రాదు. సో థైరాక్సిన్ అనేది రిలీజ్ చేస్తుంది అన్నమాట. థైరాయిడ్ గ్లాండ్ అనేది అదే బాగా థైరాయిడ్ గ్లాండ్ అనేది రిలీజ్ చేస్తుంది. సో ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే, సో అదే నేను చెప్పాను కదండి థైరాయిడ్ డిసీజ్ వస్తుందండి. సో ఆ థైరాయిడ్ డిసీజ్ని గాయిట్రీ అంటారు. దాని నేమ్ గాయిట్రీ అనమాట. మనం అయోడిన్ అనేది తీసుకోకపోతే గాయిట్రీ అనే డిసీజ్ వస్తుంది. ఎందుకంటే థైరాక్సిన్ అనేది అంత రిలీజ్ చేయదు కాబట్టి థైరాయిడ్ గ్లాండ్ అనేది. సో ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే రీప్రొడక్టివ్ హెల్త్ అని చెప్తున్నారు. సో ఈ రీప్రొడక్టివ్ హెల్త్ అంటే ఏంటంటే మనం ప్రతి ఒక్కరము బ్యాలెన్స్డ్ డైట్ అనేది చేయాలండి. అంటే ఒకరోజు ఫుల్గా తినేసి ఇంకో రోజు అస్సలు తినకుండా ఉండకోకుండా కాదు. బ్యాలెన్స్ డైట్ అంటే మనం ఈక్వల్గా తీసుకోవాలన్నమాట మన ఫుడ్ని. సో దీంట్లో ప్రతి దాంట్లో న్యూట్రియన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, ఇంకా కాల్షియమ్స్ కానీ విటమిన్స్ కానీ, సో అన్నీ కలిసి ఉండే ఫుడ్ని తీసుకుంటేనే మనము మన హెల్త్ని కాపాడుకోగలుగుతామని ఇక్కడ చెప్తాను అనమాట. సో న్యూట్రియన్స్ అనేవి మనం ప్రతి ఒక్కరు న్యూట్రియన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి. సో ఇంకా అడల్సెన్స్ ఏజ్లో మన బాడీ పార్ట్స్ అనేవి బాగా గ్రో అవుతాయి కాబట్టి మనం న్యూట్రియన్స్ ఎక్కువ తీసుకోవాలి. సో న్యూట్రియన్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనము బాగా ఎదగలుగుతాం అనమాట. సో దీన్ని బ్యాలెన్స్ డైట్ అంటాము. అదే మినరల్స్ని, విటమిన్స్ని, ప్రోటీన్స్ని, ఫ్యాట్స్ని, కార్బోహైడ్రేట్స్ని, సో ఇవన్నీ కూడా ఈక్వల్గా తీసుకుంటే దాన్ని బ్యాలెన్స్ డైట్ అంటాము. మన ఇండియన్ మీల్ అయితే రైస్, లేకపోతే పల్సెస్, వెజిటేబుల్స్లో వీటన్నిటిలో బ్యాలెన్స్డ్ మీల్ ఉంటుంది. సో మిల్క్లో ఎక్కువ ఈ విటమిన్స్ అనేవి ఉంటాయని ఇక్కడ చెప్తున్నారు. అదే బ్యాలెన్స్ డైట్కి సంబంధించిన ఫుడ్ మొత్తం మిల్క్లో ఉంటాయి. మిల్క్ని బాగా తీసుకోండి. అలాగే ఫ్రూట్స్ కూడా బాగా తీసుకోండి, దాంట్లో న్యూట్రియన్స్ ఉంటాయని ఇక్కడ చెప్తాను అనమాట. ముఖ్యంగా మదర్స్ మిల్క్లో ఎక్కువ మనకి న్యూట్రియన్స్ ఉంటాయని ఇక్కడ చెప్తున్నారు. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఐరన్ బిల్డ్స్ బ్లడ్ అండ్ ఐరన్ రిచ్ ఫుడ్ సచ్ యాజ్ లీఫీ వెజిటబుల్స్ కానీ, అదే ఐరన్ అనేది బ్లడ్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఐరన్ అనేది లీఫీ వెజిటబుల్స్లో కానీ, జాగరీలో కానీ, మీట్లో, అదే ఆమ్లాలో, ఇంకా వీటన్నిటిలోనూ ఉంటాయని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇంకా ఎక్కడేం చెప్తారంటే
మీరు మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల మంచిగా గ్రో అవుతారని ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ పర్సనల్ హైజీన్ అంటారండి. సో పర్సనల్ హైజీన్ అంటే ఏంటంటే మనం ప్రతి ఒక్కరము క్లీన్గా మరియు నీట్గా ఉండాలని చెప్తున్నారు. ఇంకా అడల్సెన్స్ ఏజ్లో స్వెట్ గ్లాండ్స్ అంటే ఎక్కువ రిలీజ్ అవుతాయి కాబట్టి మనము ఈ స్వెట్ రోజు స్నానం చేయాలన్నమాట. ఈ స్వెట్ అదే ఈ చెమట కంపు అనేది పోతుంది. సో బ్యాక్టీరియల్ డిసీజెస్ అనేటివన్నీ మనకి బాగా బ్యాక్టీరియల్ డిసీజెస్ అనేటివి మనకి అంటుకోకుండా ఉంటాయని ఇక్కడ చెప్తున్నారు. సో మనము పర్సనల్గా మంచిగా నీట్గా ఉండాలని ఇక్కడ చెప్తున్నారు. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫిజికల్ ఎక్సర్సైజెస్ రోజు మనం వాకింగ్ లాంటివి అదే మరియు బ్రీతింగ్ ఫ్రెష్ ఎయిర్ ఇంకా రన్నింగ్ లాంటివి చేయడం వల్ల మనం ఇంకా బాగా హెల్తీగా ఉంటామని ఇక్కడ చెప్తారు అనమాట. సో ఇంకా సే నో టు డ్రగ్స్ అంటున్నారు. సో అడల్ట్స్ ఏజ్లో మనం బాడీ పార్ట్స్ అంటే బాగా గ్రో అవుతాయి కాబట్టి ఈ టైంలో మనం డ్రగ్స్ కనుక అడిక్ట్ అయ్యామంటే మన బాడీ పార్ట్స్ అనేవి సరిగ్గా పనిచేయవు, అలాగే అవి గ్రోత్ కూడా అంత సహకరించవని చెప్తున్నారు. సో మనము ఈ డ్రగ్స్ అనేటివి కంప్లీట్గా వాడుకోకుండా ఉండడం మంచిదని చెప్తున్నారు. సో ఇక్కడ లాస్ట్లో హెచ్ఐవి ఎయిడ్స్ గురించి కొంచెం ఇచ్చారు. సో హెచ్ఐవి ఎయిడ్స్ అనేది మదర్ నుంచి చిల్డ్రన్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. సో దట్ ఇంకా అది ఫ్యూచర్ ఆఫ్ మేల్ అండ్ ఫిమేల్ అదే మేల్ అండ్ ఫిమేల్ హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ పర్సన్స్. సో మనము సెక్షువల్ కాంటాక్ట్తో ఉండకూడదు, ఇంకా అదే చెప్తున్నారు ఇక్కడ. సో మనం ఈ ఎయిడ్స్ డిసీజ్ కొంచెము అవేర్నెస్ పెంచి సో దీనికి కొంచెం దూరంగా ఉండాలని చెప్తున్నారు అనమాట. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే సో ఇక్కడ అడోలసెంట్ ప్రెగ్నెన్సీ గురించి చెప్తున్నారు. సో అడోలసెంట్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటంటే ముందు కాలంలో బాల్య వివాహాలు చేసేవాళ్ళు. సో వాళ్ళు ఫిమేల్స్ అనేవాళ్ళు అంత మదర్కి అయ్యేంత కెపాసిటీ వాళ్ళకు ఉండేది కాదు. సో దట్ వాళ్ళు చాలా ఫిజికల్గా మెంటల్గా చాలా బలహీనానికి గురి అయ్యేవారు. సో ఇప్పుడు మన ఇండియన్ మ్యారేజ్ యాక్ట్ 18 yearsకి మరియు ఫిమేల్స్కి అయితే 18, అదే మేల్స్కి అయితే 21 years అని పెట్టేశారు. సో దీనికి ముందు ఎవరు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కాదు, అదే ఈ ఏజ్కి ముందు ఎవరు పెళ్ళిళ్ళు చేయకూడదు అని ఒక రూల్ పాస్ చేశారు. సో దట్ ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది కొంచెం స్ట్రాంగ్గా బిల్డ్ అయిందని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో వాళ్ళు ఇప్పుడు బాగా చదువుకోగలుగుతున్నారు. సో ముందు కాలంలో పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి చదువు అనేది అంత లేకుండా చేసేవాళ్ళు అనమాట. సో ఇంకెక్కడ ఏం చెప్తారంటే వాట్ యూ హ్యావ్ లాంట్లో సో మనదే తెలుసు మన అడల్ట్స్ అనేది 11 నుంచి 19 years మధ్య లోపల వచ్చేస్తుంది. అదే ఫిమేల్స్కి అయితే 2 years ముందుగానే వచ్చేస్తుంది. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తారంటే పబర్టీ అనేది అదే మన గ్రోత్ తెస్తుంది అనమాట. మన బోన్స్కి కానీ హ్యాండ్స్కి లెగ్స్కి అలాగే మన బాడీ పార్ట్స్ అనేవి కొంచెం గ్రో అవుతాయి. సో ఇంకా ఇక్కడ చిల్డ్రన్ అనే వాళ్ళు హైట్ అవుతారు. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తారంటే మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి పెరుగుతాయని చెప్తున్నారు. సో ఈ మెచ్యూరిటీ లెవెల్స్ అన్ని మొత్తం హార్మోన్స్ కంట్రోల్లో ఉంటాయి అనమాట. ఈ హార్మోన్స్ అనేవి ఎండోక్రైన్ గ్లాండ్స్ సెక్రెట్ చేస్తాయి. సో ఇంకా ఏం చేస్తాయంటే మనకి ఇంకా ఇక్కడ గ్రోత్ హార్మోన్స్ కానీ ఇంకా మిగతా హార్మోన్స్ ఉంటాయి కదా మనందరూ తెలిసిందే. హార్మోన్స్ లైక్ టెస్టిస్, ఓవరీస్, ఇంకా థైరాయిడ్స్, అడ్రినల్స్ సెక్రెట్ హార్మోన్స్, ప్యాంక్రియాస్ సెక్రెట్ ఇన్సులిన్. సో థైరాయిడ్ ప్రొడ్యూసర్స్ థైరాక్సిన్, అడ్రినల్ ప్రొడ్యూసర్స్ అడ్రినల్ గ్లాండ్స్. సో ఇవన్నీ కూడా గ్లాండ్స్ మన బాడీ పార్ట్స్ సెక్రెట్ అవుతాయని చెప్తున్నారు. సో ఇంకెక్కడ ఏం చెప్తారంటే టెస్టోస్టిరాన్ అనేది మేల్ హార్మోను, ఈస్ట్రోజన్ అనేది ఫిమేల్ హార్మోను. సో మనందరూ తెలిసింది అదే మనకి ఓవరీస్ నుంచి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది ఫిమేల్స్లో. సో దట్ స్పర్మ్ అనేది కాంటాక్ట్లోకి అయితే సో ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది, లేకపోతే వాళ్ళకి సో దట్ ప్రెగ్నెన్సీ అనేది రాదు అని చెప్తున్నారు అనమాట. సో ఇంకెక్కడ ఏం చెప్తున్నారంటే సో ఎక్స్ క్రోమోజోమ్ అనేది కలిస్తే ఫిమేల్ అనే వాళ్ళు వస్తారు, ఫిమేల్ న్యూ ఇండివిజువల్ వస్తుంది. సో ఒకవేళ XY అనే క్రోమోజోమ్ కలిసిందంటే సో దట్ మేల్ అనే న్యూ ఇండివిజువల్ వస్తుందని ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మేల్స్లోనే ఉంటుంది కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఫిమేల్ మీద ఉండదు. మనం వాళ్ళని బ్లేమ్ చేయడము అది ఇన్జస్టిఫై అని ఇక్కడ చెప్పారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం బ్యాలెన్స్ డైట్ని తీసుకోవాలి. సో దట్ మనం రిచ్ ఫుడ్నే తీసుకోవాలని గ్రోత్ స్టేజ్లో వీళ్ళు చెప్తున్నారు. అలాగే పర్సనల్ హైజీన్ అంటే కొంచెం నీట్గా ఉండాలని అడల్సెన్స్ ఏజ్లో వీళ్ళు చెప్పారనమాట. సో ఎక్సర్సైజ్ చూడండి. సో ఎండ్ ఆఫ్ ది చాప్టర్ అండి. థ్యాంక్ యూ.